పెళ్లి చేసుకోవాలంటే అబ్బాయిలు భయపడే పరిస్థితి కనిపిస్తుంది. ప్రజెంట్ జనరేషన్లో ఎక్కడ చూసినా కూడా ఏదో ఒక విషయం పట్ల అమ్మాయిలు ముందుగా పెళ్లి చేసుకోవడం, తర్వాత వాళ్ళ ప్రేమించినటువంటి లవర్స్తోని వెళ్ళిపోవడం, లేకపోతే ఆ లవర్స్ని సుపారీగా పెట్టి భర్తను చంపేయించిన ఘటనలు చాలా మటుకు చూస్తూనే ఉన్నాం. పెళ్ళైనప్పటికీ కూడా, పిల్లలైనప్పటికీ కూడా వాళ్ళ లవర్ కోసం వీళ్ళని వదిలేసి, వీళ్ళైతే వీళ్ళని చంపేసి మరీ వెళ్తున్నారు. ఇలాంటి సిచ్యువేషన్స్ దాదాపుగా ప్రజెంట్ మనం చాలా మటుకు చూస్తూనే ఉన్నాం. సో ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ న్యూస్ ఏంటంటే, మేఘాలయకి ఇద్దరు కూడా కొత్తగా పెళ్లి చేసుకొని వాళ్ళు హనీమూన్కి వెళ్ళారు. సోనం అదేవిధంగా రఘువంశీ, రాజా రఘువంశీ. అయితే హనీమూన్కి వెళ్ళిన తర్వాత రాజా రఘువంశీ తప్పిపోయాడు, కనిపించట్లేదు. సోనం మాత్రం అదే విధంగా ఉంది. సో ఆ తర్వాత ఏం చేసింది, ఇంటికి రావడం కానీ, ఇంటికి వచ్చి వాళ్ళ కుటుంబ సభ్యులకు చెప్పడం కానీ, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కానీ ఏది కూడా ఇవ్వలేదు. తను కూడా అక్కడి నుంచి అక్కడే మాయమైపోయింది. అయితే రాజా రఘువంశీ ఏమయ్యాడో, ఎందుకు మాయమైపోయాడు, ఎక్కడికి వెళ్ళిపోయాడు? సో ఇలాంటి క్వశ్చన్స్ అన్నిటికీ కూడా ఆన్సర్ ఏంటంటే, సోనమే తన ప్రియుడితోని, మాజీ ప్రియుడితోని కలిసి ఇంకా ఇద్దరిని సుపారీగా పెట్టించి వాళ్ళకి డబ్బులు ఇచ్చి మరి తన భర్తని తానే చంపేయించింది. అది కూడా ఎందుకంటే తన మాజీ లవర్తోని కలిసి బ్రతకడానికి. సో ఈ విషయాలు గత కొద్ది రోజుల క్రితమే రాజా రఘువంశీ యొక్క మృతదేహం అయితే లభ్యమైంది. సో పోలీసులు లోతుగా దర్యాప్తు చేసిన తర్వాత అసలు నిజాలు బయటకు వచ్చాయి. సో సోనమాన తన పెళ్లికి ముందే ఒక అబ్బాయిని ప్రేమించింది, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పలేదు. ఖచ్చితంగా తన తప్పే, చెప్పకుండా చూసినటువంటి అరేంజ్ మ్యారేజ్ని మాత్రం చేసుకుంది. అంతా బాగానే ఉంది. హనీమూన్ కూడా వెళ్ళింది. సో అక్కడే అంత ప్లానింగ్ కూడా చేసుకుంది. తన మాజీ భర్తతోని ఈ విధంగా అని చెప్పేసి పలానా వ్యక్తులు తీసుకురండి, ఈ విధంగా చంపేద్దాం అనే విధంగా పక్కా ప్లానింగ్తోని తన భర్తని మాత్రం చంపేయించింది. సో ఇలాంటి వివరాలన్నీ కూడా లోతుగా దర్యాప్తు చేస్తే సోనమే స్వయంగా కూడా ఒప్పుకోవడం జరిగింది. సో మరి ప్రజెంట్ జనరేషన్లో పెళ్ళిళ్ళు కావచ్చు, అమ్మాయిలు కావచ్చు ఏ విధంగా ఉన్నారో ఖచ్చితంగా అర్థం చేసుకోవచ్చు. అందరూ కూడా అబ్బాయిలే మోసం చేస్తారు, ప్రేమించిన తర్వాత వదిలేస్తారు, వాడుకొని వదిలేస్తారు, ఈ విధంగా చాలామంది మాట్లాడతారు తప్ప, సో ఇప్పుడు చూస్తూ ఉంటే అసలు అమ్మాయిలు ఏం చేస్తున్నారో, ముందుగా ఒక అబ్బాయిని ప్రేమించడం, ఆ విషయాన్ని ఇంట్లో వాళ్ళకి చెప్పరు, పెళ్లి కూడా చేసుకోరు, ఇంకా ఏది చేయరు. ఇంట్లో వాళ్ళు చూపించిన సంబంధాన్ని పెళ్లి చేసుకుంటారు. ఆ తర్వాత పిల్లల్ని కూడా కన్న తర్వాత కూడా ఇంకా వాళ్ళ మాజీ ప్రియుడి మీద మోజు రావడం, ఇంకేదో చేయడం. సో వీళ్ళని చంపేసైనా వెళ్తారు. వీళ్ళైతే భర్త వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళని కన్న పిల్లల్ని కూడా చంపేసి వెళ్ళేటువంటి అమ్మాయిల్ని కూడా, మహిళల్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. సో ప్రజెంట్ అయితే పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే అబ్బాయిలు భయపడే పరిస్థితి అయితే ప్రజెంట్ సమాజంలో కనిపిస్తుంది.